మధ్యప్రదేశ్ నర్మదా నది బార్గి డ్యాంలో ఒక టూరిస్ట్ బోట్ బోల్తా పడ్డ ఇన్సిడెంట్లో 9 మంది చనిపోయారు. దాదాపు 40-50 మంది టూరిస్టులు అందులో ప్రయాణిస్తుంటే కొంతమంది మాత్రం సేఫ్గా తీరానికి చేరుకున్నారు. అయితే లైఫ్ జాకెట్ సాయంతో బయటపడేందుకు ప్రయత్నించి చివరికి ప్రాణాలు కోల్పోయిన ఒక తల్లి గురించి దేశమంతా చర్చించుకుంటోంది. తన 4 ఏళ్ల కొడుకుని గుండెలకు హత్తుకుని ఉన్న ఆ తల్లి ఫోటోలు వైరల్ అయిపోయాయి. దాదాపు దేశాన్ని కుదిపేసిన ఈ దుర్ఘటన ఎంత నిజమో చూడగానే గుండెల్ని పిండేసే ఆ ఫోటో మాత్రం పచ్చి అబద్ధం. అవును, ఇది కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సృష్టించిన ఒక ఫేక్ ఇమేజ్. ఇది స్వయంగా జిల్లా అధికారులు చెప్పిన మాటే. వ్యూస్ కోసం, లైకుల కోసం కంటెంట్ క్రియేటర్లు ఎంతగా బరితెగిస్తున్నారో చర్చించుకోవాల్సిన అవసరాన్ని ఈ ఫోటో గుర్తు చేస్తోంది. ఆలోచింపచేసే ప్రశ్న ఏంటంటే, లైకులు, వ్యూస్ కోసం ఒక విషాదాన్ని, తల్లి పేగు బంధాన్ని ఇలా ఏఐ ద్వారా సృష్టించి ఎన్కాస్ట్ చేసుకోవడం ఎంతవరకు సమంజసం? సోషల్ మీడియా అత్యుత్సాహం మీద చర్చ జరగడం ఇది మొదటిసారి కాదు, చివరిది లాస్ట్ కూడా కాకపోవచ్చు. ఏ చిన్న ఘటన జరిగినా చిన్న చితక యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లు రెడీ అయిపోతారు. వాస్తవాన్ని వాస్తవంగా చూపించడం మానేసి ప్రతి దాన్ని భూతద్దంలో చూపించడం ఒక ఫ్యాషన్గా మారింది. అదేంటంటే, యమా స్పీడ్గా వైరల్ అవ్వాలి, 4 లైకులు పడాలి, ఎంతో కొంత ఆదాయం రావాలి, అదే ఇన్కమ్. మానవత్వం మరిచిన క్రియేటర్స్ తమ కంటెంట్ వైరల్ అవ్వడం కోసం లేనిదాన్ని ఉన్నట్టు క్రియేషన్. చివరికి మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం గుడ్డిగా సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా వార్తల్ని వండి వార్చేయడం సబబేనా? సెన్సిటివ్ విషయాల్లో ఖచ్చితంగా సంయమనం పాటించాల్సిందే. ఒక సామాజిక నియమం కూడా ఇది. ఫేక్ వార్తల్ని ప్రజల్లోకి చేరవేయడం నేరం లాంటిదే కూడా. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఒకటి ఉంది. పదే పదే పడవ ప్రమాదమో, రోడ్డు యాక్సిడెంటో, ఇంకోటో మరొకటో జరగకుండా అధికార యంత్రాంగం ఏం చేస్తోంది అంటే జవాబులు మాత్రం ఉండవు. గత ఘటనల నుంచి గుణపాఠాలు నేర్చుకొని అధికారులు ఉన్నంతకాలం అమాయకుల ప్రాణాలు ఇలా గాల్లో కలుస్తూనే ఉంటాయి. ఈ ఘటనల్లో నుంచి 4 రాళ్లు వెనకేసుకోవడానికి ఈ ఫేక్ క్రియేటర్లు పుట్టుకొస్తూనే ఉంటారు. చివరికి ఒక్క ప్రశ్న, ఇంతకీ ఈ ఫేక్ ఫోటో క్రియేషన్లో అసలు దోషులు ఎవరు? భద్రతను గాలికి వదిలేసిన అధికారులా, లేకపోతే విషాదాన్ని కూడా అమ్ముకునే ఈ ఫేక్ క్రియేటర్సా? కొందరు కంటెంట్ క్రియేటర్ల తీరు చూస్తుంటే శవాల మీద పేలాలు ఎరుకుంటున్నారు. మెరిసేదంతా బంగారం కాదు, వైరల్ అయ్యేదంతా నిజం కూడా కాదు.